ఏపీ రాజధానిగా అమరావతికి ఆమోదం లభించింది. పార్లమెంట్లో బిల్ పాస్ అవడంతో ఏపీ ప్రజలు సంబురాల్లో మునిగిపోయారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం గర్వించదగ్గ విషయమన్నారు నేతలు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా అమరావతి నిలుస్తుందని తెలిపారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. శ్రీశైలం, పోలవరం జలాలు ఉదయగిరికి కూడా వస్తాయన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు P4 విధానం తీసుకొచ్చామన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు ప్రజావేదిక సభలో మాట్లాడారు సీఎం. నెల్లూరుకు నౌకాశ్రయాలు ఉన్నాయని, ఎయిర్పోర్టు కూడా వస్తుందని, ఇక్కడి అభివృద్ధిని ఎవరూ ఆపలేరని అన్నారు. స్వర్ణాంధ్రకు 6 సూత్రాలతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ కంతా దీన్ని పూర్తి చేసి ఈ సంవత్సరమే మీ చెరువులో నీళ్లు పెట్టే కార్యక్రమం. ఇది కాకుండా చుట్టుపక్కలుండే చెరువులు ఇంకా 3 ఉన్నాయి. అవన్నిట్లో కూడా నీళ్లు పెడతాం. ఒక్కసారి నీళ్లు వస్తే ఏ విధంగా మీ జీవితాలు మారుతాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 10 సూత్రాలు పెట్టుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ పోతున్నాం. తిరుపతి ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. త్రేతాయుగం నాటి అయోధ్యను తలపిస్తున్న ఒంటిమిట్ట కళ్యాణ వేదికపై సీతమ్మ వారిని పరిణయమాడారు రామయ్య. ఈ మహోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. కోదండరామునికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకను చూసేందుకు ఒంటిమిట్టకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. అమరావతి బిల్లు లోక్సభలో ఆమోదం పొందటం ఆంధ్ర ప్రజలకు గర్వించదగ్గ విషయమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందన్నారు. చట్టబద్ధత అభించడాన్ని జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్న వారికి ప్రజలు మరింత బలమైన పాఠం నేర్పిస్తారన్నారు. రాజధాని అమరావతికి తోడ్పాటును ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు పవన్. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని 5 కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రకమైన రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి లోకేష్. అమరావతి బిల్లును పార్లమెంటు ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు లోకేష్. కేంద్ర ప్రభుత్వం కోట్లాది ప్రజల కోరికను గౌరవించి ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా చరిత్ర, సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని నిలిపిందని ఎక్స్లో పోస్ట్ చేశారు లోకేష్. ఆంధ్ర ఎంపీలు ప్రధాని మోదీకి భజనపరులన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. వారికి స్వలాభం మిన్నా, రాష్ట్ర ప్రయోజనాలు సున్నా అని విమర్శించారు. పేరుకు మాత్రమే వేరువేరు పార్టీ ఎంపీలని, అందరూ బీజేపీకి బానిసలని మండిపడ్డారు. 11 ఏళ్లు దాటినా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడిగే దమ్ము ఒక్కరిలో లేదని ఫైర్ అయ్యారు. పార్లమెంట్లో ఏపీ విభజన హామీలు, ప్రత్యేక హోదాపై ప్రస్తావించటంపై ఏపీ మాణిక్యం ఠాకూర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్లో పోస్టు పెట్టారు షర్మిల. రాష్ట్ర హోదాను పట్టించుకొని ఏపీ ఎంపీలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.